మనం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు, నిరీక్షణ లేనివారిగా ఉండకూడదు. ఉన్న జీవిత కాలాన్ని దేవునికి కైవసం చేయాలి. మనం చేతనైనంత మట్టుకు దేవుని పనిలో మనం ముందుకు సాగాలే తప్ప శరీరాన్ని చూసుకొని బ్రతకకూడదు, లోకం కోసం బ్రతకకూడదు, లోకంలో మీద ఆశలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునికి వైరము, చాలా ప్రమాదం. మనం ఈ లోకంతో స్నేహం చేస్తేనట దేవునితో వైరము అంటున్నాడు. దేవునికి అస్సలు పడదు, దేవునికి అస్సలు లోకం అంటే పడదు. మరి దేవుని కుమారుడు అని చెప్పుకునే నీవు మరి ఆ లోకంలో వెళ్ళి స్నేహం ఏర్పాటు చేసుకుంటే, దేవుని పిల్లలారా, కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండి కాపాడబడాలి తప్ప మన విరోధి ఏ క్షణం ఆయన బ్రతుకున్నప్పుడే మనల్ని వాడు మార్చగలగాలి, కానీ బ్రతికి లేనప్పుడు నిన్నేమి చేయలేడు.